ప్రతి పిల్లవాడిది ఆధార్ నెంబర్ మొత్తం 12 డిజిట్లు కరెక్ట్. అట్లా 4 పిల్లలు 4 వాళ్ళది జాబ్ కార్డు వాళ్ళది కరెంట్ 12 సర్వీస్ నెంబర్ కరెంట్ సర్వీస్ ఈ ఖాళీ చైర్లను ఏది ముందు మన పిల్లర్స్ ఎక్కడ కూడా లోపలికి రావాల్సింది బయట మన సమావేశ టెంట్ కిందకి వచ్చి కూర్చోవలసింది సమావేశానికి ఏది మన ఎవరైనా బయట పంచాయతీ కార్యదర్శి కానివ్వండి, తర్వాత పిల్లర్ సెట్ కానీ మేట్లు కానీ, అదేవిధంగా సర్పంచులు ఎంపీ సభ్యులు గౌరవ సభ్యులు ఎవరు వచ్చినా కూడా వేదిక ముందు ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. బయట ఉన్న వాళ్ళందరూ కూడా కార్యదర్శులు, పిల్లర్ సెంట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన 15వ సోషల్ సామాజిక కనెక్షన్ అయితే ప్రజావేదిక 14 వీటికి సంబంధించి ప్రజావేదిక మన గత 3 రోజులుగా గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఫైనల్ గ్రామ సభను మన మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకు ఆశీర్వదించినటువంటి అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి అడిషనల్ పి గారు, అదేవిధంగా విజిలెన్స్ డివిఓ గారు, తర్వాత హాజరైనటువంటి మనం ఇతర శాఖల అధికారులందరికీ కూడా నమస్కారం. హాజరైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా స్వాగతం పలుకుతూ మొట్టమొదటిగా మనం ఈ 14 మిగతా సంబంధించిన మన మండలంలో జరిగినటువంటి 21 గ్రామ పంచాయతీలు జరిగినటువంటి పనుల వివరాలను ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇది పీరియడ్ ఏంటంటే మనకు లాస్ట్ డిసెంబర్ ఏప్రిల్ 1, 2023 నుంచి మనకు ఈ రోజు వరకు మరి జరిగినటువంటి పనులకు సంబంధించిన వివరాలు టోటల్ వేజ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 4,32,42,388. అదేవిధంగా మెటీరియల్ ఖర్చు వచ్చేసి 58,89,031 రూపాయలు. టోటల్ వచ్చేసి మనకు 4,91,38,419 రూపాయలకు సంబంధించింది. ఈ పీరియడ్ కూడా మనకు ఏప్రిల్ 1, 2022 నుండి 31/3/2023 వరకు. టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ వచ్చేసి మనకు 771 వర్క్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము ఈ 21 పంచాయతీలలో. మరి దీనికి సంబంధించి మనం మొట్టమొదటిగా మరి పనికి సామాజిక తనిఖీ అనేది మొట్టమొదటి గ్రామం మరి ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా మనం దీనికి సంబంధించిన ఎస్ఆర్పీ గారు కూడా మాట్లాడతారు. ఓకే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాటి 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకి ప్రిసైడింగ్ ఇచ్చేసిన గౌరవ అడిషనల్ డిఆర్డిఓ గారు, అదేవిధంగా ఈ ప్రజావేదికకి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీపీ గారు, మరియు ఈ ప్రజావేదికకి హాజరైనటువంటి గౌరవ ఎంపీడీఓ గారు, మరియు విజిలెన్స్ వింగు డివిఓ గారు, మరియు అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి ఇచ్చేసిన అంబుడ్స్మెన్ గారు, అందరికీ వివిధ గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసిన సర్పంచులకు మరియు ఎంపీటీసీలకు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు, మరియు ఈజీఎస్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు,
సిఇఓలు అందరికీ పేరు పేరున సామాజిక తరఫున స్వాగతం పలుకుతూ జాఫర్గఢ్ మండలంలో 21 గ్రామ పంచాయతీలలో రికార్డ్ పీరియడ్ 1 ఏప్రిల్ 2022 నుంచి 31 మార్చు 23 వరకు మొత్తము 21 గ్రామ పంచాయతీలలో 771 పనులకు గాను కూలీల వేతన రూపంలో 4,32,49,308 రూపాయలు మరియు సామాగ్రి రూపంలో 58,89,031 మొత్తము 4,91,38,419 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇట్టి రికార్డ్స్ సామాజిక తనిఖీ బృందం వారు 22 డిసెంబర్ 2023 నాడు ఈ మండలంలో రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన అనంతరము ఈ 21 గ్రామ పంచాయతీలకు సంబంధించి 7 టీములుగా డివైడ్ అయ్యి రికార్డ్ తీసుకొని 25 నుంచి నిన్నటి వరకు గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ కూలీలు మరియు సర్పంచ్ గారి సమక్షంలో గ్రామ పెద్దల వార్డు మెంబర్ సమక్షంలో గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభలో చదివిన రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ ఫైనల్ రిపోర్టు గౌరవ అడిషనల్ డిఆర్ఓ గారి సమక్షంలో చదివించడం జరుగుతుంది. కాబట్టి ఈ రిపోర్ట్ చదవకుండా ముందు సంబంధిత 13వ సామాజిక తనిఖీ రిపోర్టు ఏటీఆర్ రిపోర్టు గౌరవ ఈఓ గారికి డిఓ గారికి ప్రజెంటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఈ ప్రజెంటేషన్లో భాగంగా ఫస్ట్ గ్రామ పంచాయతీ ఓకే ఒకసారి ఈ ఉపాధి హామీకి ఉద్దేశించి గౌరవ ఎంపీ గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 14వ MGNREGS వర్క్ల మీద జరిగినటువంటి సామాజిక తనిఖీలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి ఏపీడీ గారు, అలాగే ఎండిఓ గారు, ఏపీఓ గారు, మరి వేదికలో ఉన్నటువంటి పెద్దలందరూ, అలాగే సామాజిక బృందాలుగా ఇచ్చేసినటువంటి వారికి, అదేవిధంగా మరి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ఎఫ్ఏలు, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మా టీఎల్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏజ్ కాంపోనెంటు ఎన్ని కోట్ల విలువైన వర్క్ చేసినాం, అదేవిధంగా మెటల్ కాంపోనెంట్ కూడా 60-40 రేషియోల ఎంత వచ్చిందనేది ఇక్కడ గుర్తించడం జరిగింది. మరి మన మండలంలో ఉన్నటువంటి జాబ్ కార్డులకు ఈ పని దినాలు ఎంత పర్సెంటేజ్ని సూచిస్తాయి అనేది ఒకసారి నేను ఏపీఓ గారిని అడుగుతా ఉన్నాను. ఆ ఉన్న జాబ్ కార్డులకు ఒక జాబ్ కార్డుకు 100 రోజుల పని, మరి అదేవిధంగా ఎన్ని పని దినాలు చేయించాల్సి ఉంది, దాంట్లో మనం ఎన్ని చేయించగలిగినాం, ఒకవేళ చేయని వారు ఎంత పర్సెంటేజ్ ఉంటారు, దానికి గల కారణాలు ఏంటి, మనం ఏమన్నా తీర్మానాలు ప్రభుత్వానికి సకాలంలో పంపలేకపోతున్నామా, లేకపోతే తీర్మానం చేసినప్పటికీ కూడా జాబ్ కార్డు హోల్డర్స్ మరి ఉత్సాహంగా వచ్చి పనిచేయలేకపోతున్నారా, ఈ పర్సెంటేజ్ ఎంత అనేది కూడా ఒకసారి చెప్పాలి. అంటే ఓవరాల్గా నా ఉద్దేశం ఏంటంటే ఇంతకంటే ఎక్కువ మనం ఉపయోగించుకోగలగాలి. ఈ పని దినాలను బేరీ చేసుకొని మనకు మెటల్ కాంపోనెంట్ కింద పని రావడం 60-40 రేషియోలో రావడం జరుగుతుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ పని దినాలను చేయించగలగాలని చెప్పనేది నేను ఈ సందర్భంగా
తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో కరోనా వచ్చి కొంత వర్క్ జరగలేదు, కొన్ని చోట్ల జరిగినాయి. ఇంకొకటి పిల్లర్ స్టేట్లు కూడా సరిగా లేక వాళ్ళు సమ్మె చేయడం, ప్రభుత్వం వాళ్ళని దూరంగా ఉంటారు, పంచాయతీ సెక్రటరీల ద్వారా పనిచేయించడం వల్ల కూడా టెక్నికల్గా ఫీల్డ్ మీద వాళ్ళకు కొంత అనుభవం లేక కొంత పని జరగలేదు. అట్లా కొంత మనం నష్టపోయినామని చెప్పని చెప్పుకోవాలి. మరి ఇంకా కొన్ని గ్రామాలల్లో వివిధ కారణాలతోటి కొంతమంది పిల్లర్ స్టేట్లు మరి విధులలో లేరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మరి ఏపీడీ గారికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇందాక ఉన్న జాబ్ కార్డులన్నీ మనం చేయించిన పని కనిపించిన పని దినాలన్నీ మనం ఎంత రేషియో ప్రకారం చేయిస్తూ ఉన్నాం. కొంతమంది పిల్లర్ స్టేట్లు ఆ ఉన్న జాబ్ కార్డులకు సరైనటువంటి పని దినాలు కనిపించలేదు అనేటువంటి కారణాలతో కూడా కొంతమందిని పక్క పెట్టడం జరిగింది. మరి కాబట్టి తప్పకుండా మనకి ఇచ్చిన టార్గెట్ రీచ్ అయినప్పుడు మాత్రమే ఈ ఉపాధి హామీ కింద వచ్చేటువంటి ఈ పని దినాలను అన్నింటిని కూడా మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి మరి మీరు ఈ దిశగా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటూ, అలాగే సార్ మరి పిల్లర్ స్టేట్లు లేని గ్రామాలకు మరి ఏ విధంగా చేస్తారు? మరి అక్కడ కొందరైతే వర్క్ క్లాసు అవుతూ ఉన్నది. ఆ గ్రామాలలో ఇక పంచాయతీ సెక్రటరీలు ఉంటే ఆ పంచాయతీ సెక్రటరీలు అక్కడ ఆఫీసర్ స్థాయి, వాళ్ళకు ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ కింద కారోబార్ అని ఉంటాడు అసిస్టెంటు, ఆయన కింద ఇద్దరు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు. అదంతా ఒక పెద్ద ఆఫీస్ కాదు, మా ఆఫీస్ కంటే పెద్ద ఆఫీసులు అవి. మరి వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళను ఇప్పటికైనా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఏ కారణం చేత తీసేసిండ్రు, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటా ఉన్నారు, తీసుకున్న చర్యలు ఏంటి, వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారా లేక వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు పెడతారా? మరి అది ఒకసారి నేను ఇంత ముందుకు అది అప్పుడు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయాను, పీడీ గారి దృష్టిలో కూడా పెట్టినాం. మరి ఆ పిల్లర్ స్టేట్లు లేని గ్రామాలకు కూడా పిల్లర్ స్టేట్లను ఏర్పాటు చేసి మీరు ఇంకా కొంత మెరుగైనటువంటి ఈ సేవ అందించాలని చెప్పని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వీళ్ళందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఈ సామాజిక బృందాలు తనిఖీ చేసి మరి వాళ్ళు ఏమేమి చూశారో అదంతా ఈ సభలో చర్చించడానికి మరి ముందుకు రావాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మరి జెడ్పీటీసీ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి 14వ విడత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి ఉపాధి హామీకి సంబంధించి 14వ రౌండ్ ప్రజావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవగా మన స్థానిక జెడ్పీటీసీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మొదటి ప్రెజెంటేషన్ దీంట్లో వచ్చేసి ఉప్పుగల్. ఈ గ్రామంలో మొత్తం 1132 జాబ్ కార్డులు అనేది మంజూరు చేయడం జరిగింది సార్. ఇందులో యాక్టివేషన్లో ఉన్న జాబ్ కార్డులు 621, పని చేసిన జాబ్ కార్డులు 463 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించిన అన్ని రకాల రికార్డులు కూడా సోషల్ ఆడిట్ టీమ్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. మూడవ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం 20 వర్కులు చేయించడం జరిగింది. అన్ని వర్కులు కూడా మేము భౌతిక పరిశీలన చేయడం జరిగింది సార్. నాలుగో అంశం సార్, ఇక్కడ సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఐదవ అంశం సార్, ప్లాంటేషన్ వివరాలు సార్. మొత్తం 4850 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 3340 మొక్కలు బతుకున్నాయి సార్. 1510 మొక్కలు చనిపోవడం జరిగింది. ఆరో అంశం సార్, లేబర్ బడ్జెట్ డీటెయిల్స్.
అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు పల్లె ప్రకృతి వనంలో 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం అన్ని మొక్కలు కూడా 100% బతుకున్నాయి సార్. తొమ్మిదో అంశం సార్, ఇక్కడ 9వ అంశంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ పనిలో భాగంగా సార్ ఒక లబ్ధిదారులు 200 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్ అండ్ అన్ని మొక్కలు కూడా బతుకున్నాయి సార్. 10వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 4 కూలీలు పనిచేసిన వేతనాలు వాళ్ళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడడం జరిగింది సార్. వాళ్ళకి ఫింగర్ ప్రింట్ రాని కారణంగా బీపీఎం గారు పేమెంట్ ఇవ్వడం లేదని చెప్పి కూలీలు తెలిపారు సార్. ఆ పేమెంట్ ఇప్పించగలరని చెప్పి కోరారు. మొత్తం 24,100 రూపాయలు ఉన్నాయి సార్ అకౌంట్లో. వాళ్ళ అకౌంట్లో పే చేసిరా చేయలేదా? పెండాల చంద్రయ్య సార్, ఈయన ఉపాధి హామీలో పనిచేసి 2016లో చనిపోవడం జరిగింది. ఆయన పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో 20,000 ఉన్నాయి సార్. అవి ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. ఎన్ని సోషల్ ఆడిట్లలో కూడా ఈ ఇష్యూ తీసుకొచ్చినా కూడా ఇప్పటికీ అది క్లియర్ కాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల పేమెంట్ ఇప్పించగలరని చెప్పి కోరారు సార్. ఉన్నాయి సార్. వాళ్ళు ఎట్లా ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ఫాలో అవ్వాలంతే. పోస్టల్ అనేది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యాంక్. పోస్ట్ ఆఫీస్ కూడా ఇప్పుడు ముందులాగా పోస్ట్ ఆఫీస్ కాదు, పోస్టల్ బ్యాంక్. బ్యాంకులో అకౌంట్ ఉండి ఒక అకౌంట్ హోల్డర్ చనిపోతే ఆయన డబ్బులు ఎలా తీసుకుంటామో సేమ్ ప్రొసీజర్. ఇండివిజువల్ అసెట్స్ ఉంటాయి కదా, ఒక చనిపోయిన ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ డబ్బులు తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది. నామినీ ఫామ్ పంపడంతో పాటు డిపెండెంట్ సర్టిఫికేట్ ఏమున్నాయో అవి ఎస్డిఎం ద్వారా మీరు సబ్మిట్ చేసి ఎస్బీఐ అకౌంట్ మీద కదా, ఇప్పుడు ఎస్బీఐ అకౌంటే కదా సార్. ఎస్బీఐ అకౌంట్స్ వచ్చినప్పుడు బ్యాంక్ నామ్సే ఉంటాయి. దగ్గర నుంచి మీరు పని చేయించలో ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి కనుక్కోవడం అవసరం లేదు. ప్రొసీజర్ ఏంటి, ఏ ఫామ్ నింపాలి, సర్టిఫికేట్ క్లైమ్ చేసుకుంటే తీసుకోవాల్సిందే. మనము గతంలో ఏం చేస్తుంటామంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ముందు బ్యాంకు కాదు అది, పోస్టల్ డిపార్ట్మెంట్తో ఎంఓఈ చేసుకొని పంపిణీ చేపిస్తుంటే ఎంఓఈ చేసుకొని 2% ఇస్తుంటాం గతంలో. సో మన స్టాఫ్ ఏమనుకుంటున్నారో అదే పద్ధతి అనుకొని వాళ్ళు చనిపోతే అదే ఎంఓఈ ఉంది కదా అప్పుడు ఓవరాల్గా చెప్తే కూడా ఇస్తుంది. ఒక కాగితం రాసి ఎండి లెటర్ రాస్తే కూడా ఇస్తుంది. అట్లా లెటర్ రాస్తే ఇవ్వడానికి లేదు, వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. సేమ్ వాళ్ళు స్కాన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేట్ కానీ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కానీ అన్నీ పెట్టుకొని చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. నింపాల్సిన ప్రొఫార్మాలు అదే ప్రొసీజర్ ఫాలో కావాలి. కానీ పోస్ట్ ఆఫీస్ కదా అని చెప్పి ముందు ఇచ్చినట్టు ఇవ్వాలంటే అదొక బ్యాంకు కదా, వేరే మండలంలో కూడా వచ్చినప్పుడు బ్యాంక్ ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఏదో ఒక కాగితం డిపార్ట్మెంట్ నుంచి మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏం చేయాలి? ఎంపీడీ సార్తో వాళ్ళ దగ్గర చనిపోయిన తర్వాత తీసుకోవడానికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. వాళ్ళ డిపెండెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోయి ఒక ఆయన ఫార్మర్ ఉన్నాడు, చనిపోయాడు, ఆయన భూమి ఇంకోరికి కావాలి. ఎండిఓ సార్ లెటర్ రాసి వస్తుందా లేకపోతే ప్లాట్ నుంచి ప్రొసీజర్ ఉంది కదా, దాని ప్రొసీజర్ దానికి అవుతుంది. అది ఇది ఎన్ఆర్ఈజెస్ కదా అని చెప్పి ఈయనకు అధికారం ఆయన అట్లా ఉండదు. దాని ప్రొసీజర్ వాళ్ళది ఏదో ఆన్లైన్ ఆ ప్రొసీజర్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. ప్రొసీజర్ మర్చిపోయి నేను ఇంతకుముందు చెప్పిన ఎంఓఈ మెథడ్ ఉంటే ముందు ఎంఓఈ చేసుకొని
గతంలో మనకు బ్యాంకులు సరిగా పనిచేయాలంటే ఎంఓఈ పనిచేసి 100 రూపాయలు వస్తే 2 రూపాయలు వరకు కమిషన్ ఇస్తుంది. అప్పుడు ఎందుకంటే అలా ఉండే కాబట్టి అప్పుడు డెఫినెట్ పేమెంట్ చేయమని చేసుకునేవాడికి బ్యాంకింగ్ నామ్స్ వర్తించకుండేవాడికి. బ్యాంకింగ్ నామ్సే ఉంటాయి అట్లా వాళ్ళు అదే చెప్పిన బ్యాంకులన్నీ మనం మనం మన మన వాళ్ళ కార్యక్రమాలు వదిలిపెట్టుకుని బీపీఎం వేరే బ్యాంకుల లాగా నుంచే చేయాలి. ఏం చేసినా కానీ మన మండలం ఇండివిజువల్ తరఫు నుంచి చేయాల్సిన ఇవే ఇప్పుడు చెప్పింది 20,000 అంటే 60 నుంచి అంటే 2 సంవత్సరాలు ట్రాన్సాక్షన్ లేకపోతే సీజ్ అవుతుంది. ఆ డబ్బులు గవర్నమెంట్కి సేవ్ చేసినట్టు. నాన్ ఆపరేటివ్ అకౌంట్ బ్యాంక్ డెవలప్మెంట్కి వాడతారా? లేబర్ కష్టపడి మీరు ఫ్రమ్ టు ఆఫీస్ టు ఆఫీస్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా కాదు అది. స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు అది, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో పాటు వాళ్ళకు బ్యాంకింగ్ నామ్స్ ఆర్బీఐ కింద పనిచేస్తుంది. మనం పెట్టిన లెటర్కి వాడు ఫ్రమ్ టు పెడితే వాళ్ళు తహసీల్దార్కి ఎండిఓ తహసీల్దార్కి పెడితే ఓబే చేస్తాడు. కానీ బ్యాంక్ కోడికి పెడితే వన్ రూల్స్ చూసుకొని అది ఓకే. రూల్స్ ఏమున్నా సార్ ఒక్కసారి ఆలోచించండి. రూల్స్ ఏమున్నా కూడా ఆ అకౌంట్ హోల్డర్ చనిపోయింది, దాని ప్రూఫ్ ఏంటిది? డెత్ సర్టిఫికేట్, అంతే కదా. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే లీగల్ అయిన సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుకుంటారు. ఈ 2 తీసుకపోయి అక్కడ ఇస్తే ఆటోమేటిక్గా ఇవ్వాల్సింది. అంతకు ఇవ్వకపోతే ఎవరు ఉన్నారో మీరు ఒకసారి మాట్లాడండి. అందుకే చెప్తున్నారు ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇప్పుడు 25,000 రూపాయలు. దీనికి ఎన్ని రోజులలో ఫాలో అప్ చేస్తారు? 7 సంవత్సరాలు అది ఎవిడెన్స్ చూపించమని ఇప్పటివరకు ఎవిడెన్స్ సంగతి తర్వాత వీళ్ళంటే చూసుకోలేదు. ఈరోజు సాయంత్రం తోటి కాగితం అక్కడ పోయింది, ఇక్కడికక్కడ చూడలేదా? 4,749 రూపాయలు. మీరే ఉన్నారా? మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? వచ్చింది కదా మీకు, చూపిస్తారా? అయిపోయి చూపిస్తాడంట. హోల్డ్ చేసి పెడుతున్నా చూడండి. 14వ అంశం సార్, ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరిగింది సార్. నో డిమాండ్ తీసుకోలేదు, రసీదు బుక్ కూడా నిర్వహించలేదు సార్. ఈ అంశం లాస్ట్ విడతలో కూడా గుర్తించడం జరిగింది. ఉందా లేదా? మీరు 4 నెలల్లో ఒకటే తీసుకుని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళ డిమాండ్ తీసుకోవాలి, ఫామ్ తీసుకొని ఒక రసీదు ఇవ్వాలి. అదే అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు వారం కోటి కదా ఇది, వారం కోటి రోజు ఒకటి కాదు, వారంకి ఒకటి. మళ్ళీ వచ్చే 2 వారాలది ఇప్పుడు ఈరోజు ఇవ్వచ్చు, వచ్చే నెలది కూడా ఇప్పుడు ఇవ్వాలనుకుంటే 15వ అంశం సార్, ఇప్పుడు రాసుకోండి, ఫాలో అవ్వండి. మళ్ళీ వచ్చే ఆడిట్లో మళ్ళీ సేమ్ ఇప్పుడు చూసినా కదా ఇంత పరిస్థితి ఫేస్ చేస్తుంది. 15వ అంశం సార్, ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 1261 ప్రకారం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయాలి సార్. ఈ గ్రామ పంచాయతీ నందు ఒక జాబ్ కార్డులో కూడా అప్డేషన్ చేయలేదు సార్. ఈ విషయం లాస్ట్ ఆడిట్లో కూడా గుర్తించడం జరిగింది. చేయలేదు సార్. తెలుసా మీకు ఎట్లా ఏందో? 4 months అయిందంట కదా. మీరు ఇక్కడ కూలీలకి వేతన రసీదులు అనేది పంపిణీ చేయలేదు సార్. ఆ వేతన రసీదులు ఇప్పించాలని చెప్పి కోరారు సార్. 17 సార్, ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 729 ప్రకారం 7 రకాల రిజిస్టర్లు నిర్వహించాలి సార్. అవి నిర్వహించడం జరిగింది, అప్డేట్ కూడా చేయడం జరిగింది. 18వ అంశం సార్, ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 1073 ప్రకారం ప్రతి పనికి గాను 3 రకాల ఫోటోలు నిర్వహించాలి సార్. పని జరుగుతున్నప్పుడు ఫోటో నిర్వహించడం జరిగింది, రిమైనింగ్ 2 రకాల ఫోటోలు నిర్వహించలేదు సార్.
బిఫోర్ ఆఫ్టర్ ఎక్కడ ఉన్నాయి సార్? వర్క్ ఫైల్లో లేవు మరి సార్. డ్యూరింగ్ ఫొటోస్ 3 పెట్టారు. 3 ఫోటోలు ఉన్నాయి కాబట్టి 3 రకాలు కాదు సార్, అవన్నీ డ్యూరింగే ఉన్నాయి. ఆల్ డిఎస్ మళ్ళీ కూడా గుర్తుపెట్టుకో, బిఫోర్ ఫోటోనే ఇంపార్టెంట్. అర్థమైందా? ముందు చెప్తాం, ఇక్కడ ఒక పెద్ద గుంత ఉండే సార్, ఒక బావి కొడితే బిల్డింగ్ కట్టినామంటాం, చెప్పడానికి ఉంటుంది. కానీ ముందు బావి ఉన్న ఫోటో ఉంటేనే కానీ తెలియదు. లేకపోతే బావి ఎంత లోతు ఉండే, చిన్న పెంట గుంత ఉంటే కూడా పెద్ద బావి పొడిచి చేసినామంటారు. బిఫోర్ ఫోటో ఇంపార్టెంట్ కదా. ఆఫ్టర్ ఫోటో ఎప్పుడు వచ్చి తీసుకున్నా, ఎన్ని సంవత్సరాల కింద కట్టినో ఇప్పుడు తీసినా ఆఫ్టర్ ఫోటో ఈ బిల్డింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఫోటో ఇష్యూ కాదు, బిఫోర్ ఫోటో ఉండాలి. వాళ్ళు అడిగేది అదే. ఉన్నాయా? నాకైతే ఇవ్వలేదు సార్. నెక్స్ట్ సార్ 19వ అంశం సార్, వర్క్ ఫైల్స్ నిర్వహించారు. 20వ అంశం సార్, ఎంబుకులలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. 21వ అంశం సార్, రోల్ కాల్ అనేది నిర్వహించారు. 22వ అంశం సార్, ఇక్కడ ఈసీ గారు వేజ్కి కూడా 25% చెక్ మెజర్ చేయాలి, కేవలం మెటీరియల్కి మాత్రమే చేయడం జరిగింది సార్, వేజ్కి సంబంధించి చేయలేదు. అవును సార్. మొదటి నుంచి చేస్తున్నారా? వీళ్ళు పట్టుకుంటున్నారు. మెటీరియల్ అయితే 100% మెజర్ చేస్తారు. సిఆర్డీ నుంచి సర్కులర్ చేస్తున్నారు. ఇన్ఛార్జ్ ఉంటే మెటీరియల్ మాత్రమే చేస్తాం అనేది అదే చూపిస్తున్నారు. 23వ అంశం సార్, ఎంబుకులలో 12, 13 కాలమ్స్ రికార్డ్ చేశారు. 24వ అంశం సార్, సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించలేదు. పంచాయత్ సెక్రటరీ గారు సర్వైవల్ రిజిస్టర్ ఉండాలి. చెప్పండి, ఇప్పుడున్నట్టు ఇప్పుడున్నట్టు రావాలి. ఇప్పుడు ఆయన వచ్చి చేయడు ఇప్పటికి వెళ్ళి. ఇప్పుడు చెప్పినా నోట్ చేసుకున్నారా మీరు? ఇప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మరి మీరు పట్టింపు రాసుకున్నారా? మనం రాసుకున్నాం. మరి ఇవన్నీ ఎట్లా నోట్ చేసుకుంటారు? మీకు మళ్ళీ ఎవరు ఓపెన్ చేసుకుంటారు? కనిపించలేదు. ఇప్పుడు ఆయన మీరే ట్రాన్స్ఫర్ అయిపోయినారు, వీడు వచ్చి మళ్ళీ పని చేస్తారా? మీరు పాత స్టేషన్లో ఇవన్నీ ఖాళీలు ఉంటే నింపేస్తారా? నింపారు కదా. మీరు చేయాల్సింది వెళ్ళిపోయినట్టు ఆల్రెడీ. పాత పీరియడ్లో ఏమన్నా రాయగల డబ్బులు మీద పడతాయని వచ్చిన వాడు చెప్తుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మీరు. టెక్నికల్ ఉంటే నడవదు. 25వ అంశం సార్, ఇక్కడ రోజుగార్ దివాస్కి సంబంధించి రిజిస్టర్ నిర్వహించలేదు సార్. ఇవన్నీ ఇప్పుడు మీరే ఫాలో అప్ చేసేది. ఈ గంటతోటి ఆయన వెళ్ళిపోతాడు, ఇక వెళ్ళిపోరికి వెళ్తాడు. ఇది అయిపోయింది, ఆడిట్ అనేది అయితే అయిపోయిందని. మళ్ళీ ఆడిట్లో ఎందుకు వస్తాయంటే మీరు వినలేదు. ఒక ఏపీఓ విన్నది, కొద్దిగా ఆమె విన్నది, ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే మళ్ళీ కొత్త వాళ్ళు మళ్ళీ ఆడిట్లో మళ్ళీ కొత్తగానే ఉంటుంది కదా. సెక్రటరీకి, నీకు, ఫీల్డ్ అసిస్టెంట్కి, ఏపీఓ, ఈసీ కూడా మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు నోట్ చేసుకోండి. గురువారి చెప్పండి. నెక్స్ట్ 26వ అంశం సార్, ఆ ఊళ్ళల్లో ఎన్ని ఊళ్ళు మీకు? 7 ఊళ్ళల్లో ఇష్యూస్ అన్నీ సోషల్ రైట్ని ఫాలో అప్ చేసుకోవాలి. ఇష్యూస్ అటువంటి ఇష్యూస్ రిపీట్ కాకుండా చూసుకోవాలి. 26వ అంశం సార్, ఆయన చిలుపు నుంచి వచ్చి ఆ ఊళ్ళో సాల్వ్ చేయడం ఇవన్నీ రోజు పోయేది మీరే కదా. ఎంతవరకు వచ్చింది ఏపీఓ ఫీడ్బ్యాక్ చేయాలి. ఆమె కూడా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంది. కంబైన్డ్గా ఎఫర్ట్స్ పెడితే సాల్వ్ అయితే లేకుండా ఒకరు. 26వ అంశం సార్, ఇక్కడ నర్సరీకి సంబంధించి 4 రకాల రిజిస్టర్లు నిర్వహించాలి సార్. అందులో ఒక రకం రిజిస్టర్ నిర్వహించాలి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, రిమైనింగ్ 3 నిర్వహించలేదు సార్. స్టాఫ్, సర్వేవర్లు, విజిటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ నిర్వహించాలి సార్. ఈ విషయం కూడా లాస్ట్ ఆడిట్లో రాయడం జరిగింది సార్. చెప్పండి, రిజిస్టర్స్ తెలుసా లేదా? మీరు ఆ ఊరికి పోయినప్పుడు రిజిస్టర్
ఉందా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఉందా చూపించలేదు ఆడిట్ కాదు నర్సరీలో రిజిస్టర్స్ ఉన్నాయా లేవా మరి చూపించలేదు ఎప్పట్లో తీసుకొస్తారో సాయంత్రం వరకు తీసుకొస్తారో ఈ ఊరు అయిపోయినాక మళ్ళీ సెక్రటరీ గారు దానికి ఛార్జ్ అవసరం లేదు 4 నెలలు సరిపోతుంది అంటే రిజిస్టర్ రాయడానికి ఒక 2 రోజులే ఒక రోజులో రాసేస్తాను నేను ఏం రిజిస్టర్స్ అమ్మా తెలుసా నర్సరీలో ఉందా మరి ఆయన 4 నెలల నుంచి ఏం తెలియదంట కదా ఆయనకి మీరు పోయినప్పుడు ఏం మాట్లాడింది ఆయనతో మీరు మాట్లాడుకోరా ఒక సెక్రటరీ ఉంటాడు ఊర్లో అక్రాస్ ద టేబుల్ అరే వినండి అది టేబుల్ మాట్లాడుకోవాలి రిజిస్టర్స్ ఉన్నాయా ఇగో ఇవి ఇలా ఉంటాయి ఆయన కొత్త ఉన్నా కానీ మీకు వేరే ఊర్లలో కూడా ఉంది కాబట్టి అన్ని ఊర్లలో మాట్లాడుకొని రిజిస్టర్స్ రాసిందా అప్డేషన్ అయిందా చెక్ చేసుకొని ప్రశాంతంగా వచ్చేసేయాలి నేను 4 నెలల నుంచి మరి రిజిస్టర్ ఉన్నా లేదు చెక్ చేసుకోలేదు చూడలేదు ఉన్నదాన్ని నాకేం తెలియదు నాకేం ఛార్జ్ చేయలేదని అంటాడు ఇలా ఏం ఆస్తిపాస్తులు ఉండవు రిజిస్టర్లో 2-3 లైన్లు ఉంటాయి అంతే స్టాక్ రిజిస్టర్ ఏమేమి పెంచుతున్నామో ఏ రకం ఎన్ని ఒక పేజీలో కవర్ అయిపోతుంది నేను 2 గ్రామాలకు పోతే అక్కడికక్కడ రాయించిన ఒక అర్ధగంట నా సమయం పోయినా సరే కూర్చొని రాపించిన మంచిగా బచ్చన్నపేట మండలంలో 2 నర్సరీలలో పోయి రాపించేసిన అప్పటికప్పుడే రాయించేసిన స్టాక్ రిజిస్టర్ ఎన్ని బెడ్లు 50 బెడ్లు కూడా ఉన్నాయి కదా 10-12 బెడ్లు డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఇంకా వాటి గురించి చెప్పాలంటే ఇంకొక గంట టైం పడుతుంది ఇన్న ఇప్పుడు విజిటర్ రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్ ఈ పేర్లు కూడా విన్నారా తల్లి మీరు మరి ఎందుకు చెక్ చేయలేదు చెప్పి వచ్చేది మీకు ఎవరికైనా చెప్పేస్తారు ఇప్పుడు సాయంత్రం వరకు చూపించండి ఇది అయిపోయే లోపల చూపించండి ఇది ఫోల్డ్ చేసి పెడుతున్నది మీకు ఉన్నదంటే ఆయనకు సెక్రటరీకి తెలియదంట కదా 4 నెలల నుంచి ఉన్నదాన్ని మీరు చెప్తే సరిపోతుందా అమ్మా అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్లో పనిచేసే కార్యదర్శి గారికి తెలియదంటే ఎట్లా అమ్మా ఆయనకి ఏం తెలియదు 27వ అంశం సార్ ఇక్కడ 2 వర్కీళ్లకు సంబంధించి 155 మస్టర్ల మీద పంచాయతీ కార్యదర్శి గారు సంతకాలు లేనట్టు గుర్తించడం జరిగింది సార్ మాట్లాడుకోవాలా 27వ అంశం సార్ ఇక్కడ 2 వర్కీళ్లకు సంబంధించి 155 మస్టర్ల మీద పంచాయతీ కార్యదర్శి గారు సంతకాలు లేనట్టుగా గుర్తించడం జరిగింది సార్ ఇంతకు ముందున్న సెక్రటరీ సార్ కుమార్ రెడ్డి లేరంటే ఇక్కడ ఉన్నారు అప్స్కాండింగ్ వేరే జిల్లాలో వేరే మండలంలో పనిచేస్తున్నాడని చెప్పండి తల్లి లేడంటే ఈయన వచ్చినప్పుడు నువ్వు పెట్టున్నా సంతకం 28వ అంశం సార్ ఇక్కడ 3 కూలీలు 12 రోజులు పనిచేసినట్టు రోజువారీ హాజరులు కలవు సార్ మొత్తం రోజుల కాలంలో 9 రోజులని రాయడం వల్ల సిఓ గారు కూడా 9 రోజులకు పేమెంట్ చేశారు సార్ కూలీలు 3 రోజులు పనిచేసి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది 494 రూపాయలు సార్
నెక్స్ట్ 29వ అంశం సార్. ఇక్కడ ఫిష్ ఫండ్ వర్క్కి సంబంధించి సార్ 4 వర్కేళ్లలో పని చేయించడం జరిగింది. దీనికి సంబంధించి 10,22,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ప్రస్తుతము ఈ వర్క్ అనేది యూస్ఫుల్ లేనట్టు గుర్తించడం జరిగింది సార్. ఇది మొత్తం కూడా చెరువులు మునిగిపోవడం జరిగింది. ఈ వర్క్ యొక్క ఉద్దేశం అనేది నెరవేరినట్టు గుర్తించడం జరిగింది సార్. మొత్తం చెరువులు మునిగిపోయాయి సార్. నీళ్ళలో ఉన్నాయా? మా చెరువులో మునిగిపోయిందా? కలిసిపోయినా చెరువు అది ఎక్కడ తీసారనేది కూడా ప్రజెంట్ కనబడట్లేదు సార్. మొత్తం మునిగే ఉంది. అందుకే ఫోటోలు 3 టైప్ ఆఫ్ అడిగాను సార్. 3 టైప్ ఆఫ్ లేవు సార్. వర్క్ జరిగింది మాత్రమే ఉంది. ఇప్పుడు రికార్డ్ మీకే సబ్మిట్ చేశాను కదా సార్. 3 టైప్ ఆఫ్ ఉంటే చూపించండి. మీరు మెయింటైన్ చేస్తే కూడా రాయాల్సినంత అవసరం లేదు సార్. 30వ అంశం సార్. ఇక్కడ 6 వర్కేళ్లకు సంబంధించి 6 ఎంబుకులలో పాస్ ఐటర్ల పైన ఎంపీడీఓ గారి సంతకాలు లేనట్టు గుర్తించడం జరిగింది సార్. కదా 31వ అంశం సార్. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి సార్ 3 వర్కేళ్లలో 2,150 మొక్కలు పెట్టడం జరిగింది. 1,747 మొక్కలు ఉన్నాయి సార్. 403 మొక్కలు చనిపోవడం జరిగింది. 81% సర్వైవల్ ఉంది సార్. ఎంత ఉండాలండి సెక్రటరీ గారు? మినిమం ఎంత పర్సెంటేజ్ బతుకుండాలి? మొత్తం 100% చేయండి. ఉన్నాయిగా మీ దగ్గర ఎట్లా ఇక్కడ నుంచి అన్న తీసుకురండి. 32 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇక్కడ 2 వర్కేళ్లలో 1,100 మొక్కలు పెట్టడం జరిగింది. 993 మొక్కలు ఉన్నాయి సార్. 107 మొక్కలు చనిపోవడం జరిగింది. 90% సర్వైవల్ ఉంది సార్. ముప్పై 33వ అంశం సార్. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా రైతు వేదిక దగ్గర 1000 గుంటలు తీసి మొక్కలు పెట్టినట్టుంది సార్. ఇటు మొక్కలకు సంబంధించి వాచన్ వార్డ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఫీల్డ్లో ఒక్క మొక్క కూడా లేదు సార్. గ్రామ సభలో అడిగితే అక్కడ స్టోన్ ఏరియా కాబట్టి మొక్కలేం బతకలేవని చెప్పారు. ఇంకోటి ఏంటంటే సార్, అదే లొకేషన్లో మళ్ళీ కొత్త ఎస్టిమేషన్ వేసి కొత్త వర్కేళ్లలో మొక్కలు పెట్టారు సార్. అది బ్యాక్ సైడ్ రెండవ లాస్ట్ మళ్ళీ మనం ముందు సైడ్ పెట్టిన ఆ మొక్కలు రీసెంట్గా పెట్టిన మొక్కలు సార్. లాస్ట్ ఇయర్ పెట్టినాయి. రైతు వేదిక ఉంది కదా సార్. రైతు వేదిక ఉంది కదా, ఇంకే సైడ్ బండా పార్క్ ఉంది కదా, దాడ పోయినాయి. అది మనం మెయింటెనెన్స్ చేయాలి. పెట్టిన 1 మంత్లోనే చనిపోయింది సార్. అవి పెట్టలేదు. మళ్ళీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ మళ్ళీ పెట్టినాం. 800 పైన మొక్కలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు పెట్టినా లాస్ట్ ఇయర్ పెట్టి మెయింటెనెన్స్ చేయాలి సార్. అప్పటికి ఆపేసి ఇవ్వలేదు కదండి. ఇస్తే బతికేటియా అది చూడండి ఫస్ట్. బండి ఉంది సార్. అది వేయాలి సార్. బండ వాసన పడిరి ఉన్నాయి సార్. 34వ అంశం సార్. ఇక్కడ 5 కూలీలు 17 రోజులు పనిచేసినట్టు మస్టర్లో రోజువారీ హాజరులు కలవు సార్. మొత్తం రోజుల కాలంలో 22 రోజులని రాయడం జరిగింది. కాబట్టి సీఓ గారు కూడా 22 రోజులకు పేమెంట్ చేశారు సార్. వీళ్ళకి 5 రోజులు అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. 690 రూపాయలు సార్. 5 సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చొప్పున సార్. అవును సార్. 5 కలిపి 690 రూపాయలు అంటే 100 రూపాయల మీద గంటపడ్డ 272కి వేజ్ రేటు మనం డౌన్ అయిపోతున్నాం. వెనుక అక్షరాలు రాశాను సార్. అవి మాకు సబ్మిట్ చేయలేదు సార్. కాబట్టి మేము ఆడిట్ కూడా నిర్వహించలేదు. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తిమ్మంపేట విలేజ్. సాయంత్రం
1 to 7 వరకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి సార్. ఫారం ఫండ్ వర్కులు అనేది ఉపయోగకరంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్ ఫీల్డ్ లెవెల్లో. తొమ్మిదో అంశం సార్, ఇక్కడ తాళ్ళపల్లి శ్రీనివాస్ సార్, ఈయన పేరు ఆధార్ కార్డులో శ్రీనివాస్ అని ఉంది, జాబ్ కార్డులో భిక్షపతి అని ఉంది సార్. ఇది ఆధార్ ప్రకారము పేరు సరిచేయడం కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. తొమ్మిదో అంశం సార్, సీరియల్ నెంబర్ సార్ అది వేసా సార్, అక్కడ ముందు పేరు సార్, ఇతర గ్రీవెన్స్ అని ఉంది కదా సార్, అక్కడ వేసాను. వెనకాల దాని కంటిన్యూషన్ సార్, వెనకాల డీటెయిల్స్ రాశాను. లేదు సార్, ఆధార్ ప్రకారం ఆయన పేరు సరి చేయమని చెప్తున్నారు. ఆధార్ ప్రకారంగా పేరు మార్చడానికి జాబ్ కార్డు వస్తుందా? జాబ్ కార్డులో పేరు మార్చడానికి ప్రొవిజన్ ఉంది లేదు. కన్ఫర్మ్ చేసుకొని చెప్పండి. లాగిన్ మీలాగిన కదా. శ్రీనివాస్ అనే ఆధార్ కార్డులో ఉంది, భిక్షపతి అని జాబ్ కార్డులో ఉంది. వాట్ ఈస్ ద రెమెడీ? మీ లాగిన్ ఓపెన్ చేసి పంపండి. వాళ్ళు సొంతంగా చేయలేదు. పెట్టండి. ఆధార్ కార్డు, జాబ్ కార్డు రెండు ఫోటోస్ తీసి ఫోటో కాపీ సెండ్ చేయండి. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్, తీసుకొని నేను ఎట్లా కనిపించేసాను చేస్తారా? నెక్స్ట్ 10వ అంశం సార్, ఒక వేసి కార్డు తీసుకున్నాను. జన్మన్ దగ్గర అప్పుడు వస్తుంది కదా, లేకపోతే ఇంకేదంటే ఉందా సిస్టమ్? చేయడానికి రాస్తారు. ఎందుకంటే సార్ అక్కడ ఏ వర్క్ అయితే క్వాంటిటీ రిడక్షన్ అయిందో అదే వర్క్ అయితే చేయడానికి వస్తుంది తప్ప కంటిన్యూ వర్క్ అయితే చేయడానికి అయితే రాస్తారు. మేడం ఏమో అట్లా చెప్తున్నారు, అదైతే కరెక్ట్ కాదు. అంటే సార్ మేడం ఒక్కొక్క వేసే కలిసి ఒక్కొక్క వర్క్ అయితే చేయడానికి రాదు కదా. వచ్చింది కదా, 100 రోజులు అయిపోయిన తర్వాత నష్టపోయిందని వాళ్ళు అంటున్నారు కదా. ఆ పేమెంట్ వాళ్ళు నష్టపోయిన పేమెంట్ ఇది పేమెంట్ అని ఏదైనా చూపించగలరా వాళ్ళకి? చూపించారా? లేకపోతే ఇంకొక గంట టైం తీసుకొని పేమెంట్ అయిందనేది ఇక్కడ రాసిండ్రమ్మా. వాస్తవంగా వారికి తర్వాత పేమెంట్ చేశారని తెలిపారని గ్రామ సభలో అంటున్నారు. వీళ్ళు ఎందుకు చేయలేదంటున్నారు? ఎవరికైతే క్వాంటిటీ ఆపారో, ఎవరిదైతే ఇష్యూ ఉందో వాళ్ళకి మాత్రమే డిమాండ్ పెట్టి డివిజన్ క్వాంటిటీకి చేయాలి సార్. ఈ పర్టికులర్ ఇష్యూది ఒకసారి దీని డేటా జీపీలలో ఉంది సార్. మరి మీరు వర్కౌట్ చేసుకోవద్దా? లాస్ట్ డేటీ వస్తున్నది కదమ్మా, లాస్ట్ డేటీ వస్తుంది కదా, పేమెంట్ కాలేదని వచ్చింది కదా. ఆ పేరకి మన ఆన్సర్ వస్తుంది లేదా? మేడం లాస్ట్ ఇయర్ మేడం, ఇది ఇప్పుడు కాదు మేడం, నేను చదివేది లాస్ట్ రౌండ్, ఇప్పుడు కాదు. అదే చూపెట్టండి, అదే చూపించండి తల్లి. ఏపీఓ గారు అదే చూపించండి. డిమాండ్ రాదు సార్, వీళ్ళు తప్పు రాసుకొచ్చింది, అదే నా ప్రూవ్ చేయండి. ఎనీవన్ మళ్ళీ చదువుకోండి. 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని వెంటబడి అప్పటికి మళ్ళీ వాళ్ళు మీరు అనుకుంటారు వాళ్ళ దగ్గర ఉంటుంది కాపీ. సేమ్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 11వ అంశం సార్, ఇక్కడ ప్రజెంట్ ఆడిట్కి సంబంధించి సార్ 2 కూలీలు పనిచేశారు, వాళ్ళకి 100 days కంప్లీట్ అయింది సార్.
వీళ్ళకి 1180 రూపాయలు చేయాల్సి ఉండగా చేయలేదు సార్. వీళ్ళు పనిచేసిన మ్యాండేస్ అనేది క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది, బట్ డిమాండ్ పెట్టి పేమెంట్ చేయలేదు సార్. ఏప్రిల్లో వస్తుంది సార్ ఇది, ప్రజెంట్ ఏప్రిల్లో వస్తుంది సార్ పేమెంట్ చేయడానికి. మీరు ఇప్పుడు ఉన్నారా అదే క్లాస్లో ఇదే కూర్చున్నారా? ఎన్ని రోజులు అలా చేస్తారు అంటే ఏప్రిల్ తర్వాత? నెక్స్ట్ 12వ అంశం సార్. ఇక్కడ ముగ్గురు కూలీలు పనిచేసిన వేతనాలు సార్ వాళ్ళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో 6418 రూపాయలు జమ కావడం జరిగింది. వీళ్ళకి కూడా వేలిముద్ర రాని కారణంగా బీపీఎం గారు ఆ పేమెంట్ ఇవ్వడం లేదని చెప్పి కోరారు సార్. వీళ్ళు అది రావట్లేదు కాబట్టి మరి ఏం చేద్దాం? వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు సార్, పేమెంట్ ప్రాణం అయితే తీస్తున్నారు, అక్కడ తలకాయలు తీస్తున్నారు. మీరు అడగండి 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 అని రెగ్యులర్ కంప్లైంట్ రాసుకోండి, మొత్తం లిస్ట్ తయారు చేసి పంపించండి. మిస్మ్యాచ్ వాళ్ళు అందరూ లిస్ట్ పంపించండి. ఈపీఓ గారు మిస్మ్యాచ్ లిస్ట్ మిస్మ్యాచ్ అనేది మొత్తం ఊరువారీగా వేసి పంపించండి. వాళ్ళ హెడ్ ఆఫీస్లో వేసి అక్కడ ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ 13వ అంశం సార్. ఇక్కడ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి సార్ కూలీలు పనిచేసిన వేతనాలు 57,000 రూపాయలు బీపీఎం గారి దగ్గర ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. మాకు రెస్పాండ్ అయ్యారు సార్ కాల్కి. వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు విలేజ్లో లేరు కాబట్టి పేమెంట్ ఇవ్వలేదు సార్. 1 వీక్ తర్వాత వచ్చి ఇస్తాను. అవును సార్, ఈ మధ్యనే పడినాయి. కాండే సార్ 1 to 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం సార్. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా సార్ 1000 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో అన్ని మొక్కలు కూడా 100% బతుకున్నాయి సార్. తొమ్మిదవ అంశం సార్. ఈ జీపీ అందు ఉపాధి హామీ కూలీలు పనిచేసిన వేతనాలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తున్నాయి సార్. ఆ పేమెంట్ వాళ్ళు ఆ బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ పేమెంట్ ఏం వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళకి డీఓపీ అకౌంట్లలో పేమెంట్ వస్తే బాగుంటుందని చెప్పి కోరారు సార్ అందరు విలేజ్ అందరూ. మళ్ళీ పోస్ట్ ఆఫీసే కావాలా? ఆధారం పేమెంట్ సిస్టమ్ కాబట్టి మన ప్రమేయం ఉండదు. అవి కాకపోతే వాడికి ఎదురు మనకు 10వ అంశం సార్. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ని నియమించాలని చెప్పి గ్రామ సభలో గ్రామస్తులందరూ కూడా కోరడం జరిగింది సార్. పదకొండవ అంశం సార్. ఇక్కడ సర్క్యులర్ నంబర్ 1766 ప్రకారం సార్ డిమాండ్ మరియు నో డిమాండ్ నిర్వహించాలి. రసీదు బుక్ కూడా నిర్వహించాలి సార్. డిమాండ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 12వ అంశం సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 13వ అంశం సార్. పే స్లిప్స్ అనేది పంపిణీ చేయలేదు. 14వ అంశం సార్. 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 15వ అంశం సార్. ఇక్కడ కూడా 3 రకాల ఫోటోలు నిర్వహించాలి. డ్యూరింగ్ ఫొటోస్ మాత్రమే నిర్వహించారు సార్. అది కూడా 21 పనులకు మాత్రమే. మొత్తం జరిగింది 42 పనులు. వర్క్ సైట్ కంటే ముందు స్టార్ట్ కాకంటే మరి పెనాల్టీ కట్టారా? మొబైల్ వస్తుంది వస్తుంది ఎట్లా
16వ అంశం సార్ వర్క్ ఫైల్స్ నిర్వహించారు. 17వ అంశం సార్ ఎంబుకులలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. 18వ అంశం సార్ రోల్ కాల్ అనేది నిర్వహించారు. 19వ అంశం సార్ వేస్ట్కి సంబంధించి ఈసీ గారు చెక్ మేజర్ చేయలేదు సార్. 20వ అంశం సార్ 12, 13 కాలమ్స్ రికార్డ్ చేశారు. 21వ అంశం సార్ సర్వేవల్ రిజిస్టర్స్ నిర్వహించారు. 22వ అంశం సార్ రోజ్గార్ దివాస్కి సంబంధించిన రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 23వ అంశం సార్ ఇక్కడ నర్సరీలకు సంబంధించి 4 రకాల రిజిస్టర్లు నిర్వహించాలి సార్. డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ మాత్రమే ఉంది సార్. ఊర్లో లేదు, ఇప్పుడు ఈ ఊర్లో లేదు, ఏం చేయాలి? మేడం ఒకటి ఉండదు మేడం, దానికి 4 రకాల రిజిస్టర్లు ఉంటాయి. స్టాక్, డిమాండ్, విజిటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 4 రకాల రిజిస్టర్స్ ఉంటాయి. అందులో విజిట్ చేసినట్టు ఏ ఒక్క అధికారి సంతకం కూడా లేదు మేడం, ఎలాంటి రిమార్కులు కూడా రాయలేదు. సంతకం పెట్టండి. ఈ ఊర్లలో ఏం రాదు, నర్సరీ ఉన్నాయా ఏం రాదు. టీఏ పోయినప్పుడు మస్టర్ల రోజువారీ హాజరులు సంతకాలు ఉన్నాయి సార్. మొత్తం రోజుల కాలంలో 23 రోజులన్నీ హాజరులు వేయడం జరిగింది సార్. కావున వీళ్ళకి 23 రోజులకి పేమెంట్ అయింది. 4 రోజులు కూలీలు పనిచేసి 470 రూపాయలు నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇది ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ వెళ్ళని కారణంగా పేమెంట్ అనేది రాలేదని చెప్పారు సార్. ఇరవై 25వ అంశం సార్ ఇక్కడ 17 మంది కూలీలకు సంబంధించి సార్ మస్టర్లలో 0 అటెండెన్స్ వేశారు, కానీ సంతకాలు మాత్రం కంటిన్యూగా అందరితో పెట్టించారు సార్. అంటే పనికి రాని వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించినట్టు గుర్తించడం జరిగింది సార్. మస్టర్ నిర్వహణ అనేది సరిగా లేనట్టు గుర్తించారు. వెళ్ళలేదు మేడం, డబ్బులు ఏమి వెళ్ళలేదు. 0 అటెండెన్స్ ఉంది కాబట్టి డబ్బులు ఏమి వెళ్ళలేదు. రోజులు పనిచేసినట్టు టోటల్ అటెండెన్స్ అనేది వేయడం జరిగింది. సంతకం కూడా ఉంది సార్, కానీ ఈమెకి రోజువారీ అటెండెన్స్ ఆబ్సెంట్ పెట్టారు సార్. టోటల్ కాలంలో మాత్రం 4 రోజులని వేశారు. పేమెంట్ అయింది సార్ 4 రోజులకి. ఇబ్బంది అయితే వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వస్తాయి, తర్వాత వస్తుందేమో. ఇప్పుడైతే ప్రజెంట్గా విడిపోయిన గ్రామాలకు కూడా వాళ్ళే ముందు ఎవరు ఉంటారో వాళ్ళే ఆయన ఏ మొత్తానికి మీకు ఇప్పుడు రియలైజ్ అవుతుంది. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం ఈయన ఒక్కడే కాదు, అందరికీ పూర్వం ఎన్ని జీపీలు 21 ఉన్నాయి కదా, ముందు ఎన్ని జీపీలు 70 జీపీస్. రియల్ ఎస్టేట్స్ ఎంతమంది 70 ఎంతమంది ఉన్నారు? ఉండే లేనట్టు మీకు ఉండే 2కి లేనట్టు మీరు ఖాళీ అని చెప్పుకోతావు. అవిటికి ఇన్ఛార్జ్ అంటే పక్కనున్న ఆయన ఎవరినన్నా వేస్తే ఇన్ఛార్జ్, అవిటికి వేస్తే ఇన్ఛార్జ్. ఈ 10 ఇక్కడ కాదు 15 గారి సంతకాలు లేనట్టు గుర్తించడం జరిగింది సార్. 29వ అంశం సార్ ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా సార్ మొత్తం 2153 మొక్కలు పెట్టడం జరిగింది. 1906 మొక్కలు ఉన్నాయి సార్, 247 మొక్కలు చనిపోవడం జరిగింది. 88% ఉన్నాయి సార్ మొక్కలు. ఎండాకాలంలో అది లెవెల్ మెయింటైన్ చేయాలి. 30వ అంశం సార్ ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా సార్ 4 వర్కర్ల యందు 2057 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 734 మొక్కలు ఉన్నాయి సార్, 1323 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇక్కడ 35% మొక్కలు ఉన్నాయి సార్, 64% చనిపోవడం జరిగింది.
గుట్ట మీద మిగతా చెట్లు ఉన్నాయా ఇవి కాకుండా రివర్ వాటర్ వస్తుంది అంటే వాచర్స్ని పెట్టి రెగ్యులర్గా కొన్ని క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ చేసి పోయిన కాడికి కొన్ని నీళ్ళు మాకు 2 మొక్కలు నీళ్ళు బాగా కష్టపడాలి మొక్కలు బతికేయాలంటే ఈజీ జాబ్ కాదు. ఆడ మొక్కలు నాటి వెళ్ళిపోతే మాత్రం ఉండవు. ఇక్కడనే ఆడిట్ వైరస్ అందరూ పబ్లిక్ అంతా ప్రతి మొక్కకు కడవ మోసుకొని పోవాల్సి అవసరం లేదు. ఒక కడవ తీసుకుపోయి ఒక 10 మొక్కలకు సరిపెట్టాను చనిపోయిన నాటిన ప్రొవిజన్ ఉంది మనకి. ఫ్రీగా నాటిందని ఎవరైనా ఏమీ రికార్డు వాడినరా వాడన్నప్పుడు మళ్ళీ మీకు ఎట్లా బతుకుతుంది? అక్కడ స్టోరీ చేశారు అసలు అక్కడ మొక్కలు ఉండనే ఉండవు. సైట్ సెలెక్షన్ అది చెప్పండి. నీళ్ళు పోయినకి రాదని ప్రజాపాలన ఫస్ట్ మురళి తీసిన స్టార్టింగ్ లేవు మేడం. ఆ బండ పైన వేరే లేవు కదా. వందల మొక్కలు పెట్టడం జరిగింది. 623 మొక్కలు బతున్నాయి. 37 మొక్కలు చనిపోవడం. నెక్స్ట్ 32వ అంశం సార్. ఇక్కడ 4 కూలీలు 26 రోజులు పనిచేసినట్టు మస్టర్లో రోజువారీ హాజరులు సంతకాలు ఉన్నాయి సార్. మొత్తం రోజుల కాలంలో 30 రోజులని హాజరు వేయడం వల్ల 30 రోజులకు పేమెంట్ అయింది సార్. 4 రోజులకి అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. 462 రూపాయలు. నెంబరు 776 సార్. ఈయన గ్రామ పంచాయతీలో కారోబారుగా విధులు నిర్వహించడం జరుగుతుంది సార్. ఈయనకి కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 15 రోజులకు 3844 రూపాయలు పేమెంట్ చేశారు సార్. ఈయనను అడిగితే ఆయన వాస్తవంగా పనికి వెళ్ళలేదు, ఆయన బదులు వాళ్ళ అమ్మ పనికి వెళ్ళారని చెప్పారు సార్. వాళ్ళమ్మ జాబ్ కార్డ్ పైన 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈయన జాబ్ కార్డ్ మీద పనిచేసినట్టు తెలిపారు. సార్ 8 వరకు ఇన్ఫర్మేషన్. విలేజ్ పార్క్లో 100% మొక్కలు 8. 9 ఒకరు జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఇప్పించడం జరిగింది సార్. అది తర్వాత మనకు 10వ రోజ్గార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి సార్. నిర్వహించడం లేదు, గ్రామ సభలో ఇక్కడి నుంచి నిర్వహిస్తామని చెప్పారు. సార్ మనకి ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ లేదు సార్. గ్రామ సభలో తీసుకుంటామని చెప్పారు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఉంది సార్. తర్వాత ప్లేసింగ్స్ ఇవ్వడం లేదు సార్, అది ఎంసీసీ నుంచి రావట్లేదని తెలిపడం జరిగింది గ్రామ సభలో. తర్వాత 14వది 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. 15 వచ్చేసి 3 రకాల ఫోటోలు లేవు సార్, పని జరుగుతున్నప్పటి ఫోటో ఒకటి మాత్రమే ఉంది. 16 వచ్చేసి వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 17 వచ్చేసి ఎంపీలలో రైతు కూలీల సంతకాలు అనేవి ఇలా తీసుకోవాలి జీపీలో. రోల్ కాల్ అనేది లేదు సార్. 18. 19 అనేది ఎర్త్ వర్క్ సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్ చేయడం లేదు సార్. 20 వచ్చేసి 12, 13 కాలాలు రాయడం జరుగుతుంది. 21 సర్వేవల్ రిజిస్టర్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 22 సార్ 8 వర్కర్ల కమ్యూనిటీ ప్లాంటేషన్లో మనకు మొక్కలు పెట్టడం జరిగింది సార్. అందులో 93% బతుకున్నాయి సార్ సర్వేవల్. తర్వాత ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో 95% సర్వైవల్ ఉంది సార్. తర్వాత 24 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్లో 74% ఉంది సార్. ఇది కొంచెం మొక్కలు అనేవి 2 వర్కేడ్లు చనిపోయినాయి. ఒకటేమో రోడ్డు నిర్మాణం జరుగుతుంది, మిగతా వర్కేడ్లు ఉన్నాయి సార్. 25 వచ్చేసి సార్ మనకు 6 వర్కేడ్లలో 14 మంది హక్కుదారులు పనిచేసినట్టు హాజరులు ఉన్నాయి సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 26 సార్.
అటెండెన్స్ ఉన్నది కానీ సంతకాలు అనేవి లేవు సార్. 26 సార్ ఇది డ్రైవింగ్ ప్లాట్ఫామ్ సంబంధించి కొలతలలో తేడా రావడం జరిగింది సార్. టాస్క్ ఈసీ గారి సమక్షంలో కొలతలు తీయడం జరిగింది. 27 వచ్చేసి కూడా డ్రైవింగ్ ప్లాట్ఫామే సార్. ఇందులో కొలతలు తేడా రావడం జరిగింది సార్. ఈసీ గారి సమక్షంలో కొలతలు తీసినారు. గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హిమ్మత్ నగర్ జీపీ సార్. సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. సార్ ఇక్కడ 8వ ఇష్యూ సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ లేదు సార్. పెన్షన్ తీసుకుంటా ఉన్నది. 9 అనేది జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. నిర్వహిస్తామని తెలిపడం జరిగింది. 10వది ప్లే షిప్స్ అనేది ఇవ్వడం సార్. ఎంపీసీ నుంచి ఇవ్వడం లేదని తెలిపింది గ్రామ సభలో. 11వది 7 రిజిస్టర్స్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 12 3 రకాల ఫోటోలు నిర్వహించాలి కానీ ఒక రకం ఫోటో నిర్వహించడం జరుగుతుంది. మిగతా 2 రకాలు లేవు సార్. 13 అనేది వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 14 అనేది ఎంపీలలో రైతు కూలీల సంతకాలు లేవు సార్. 15 అనేది రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 16 వచ్చేసి ఎర్త్వర్క్ సంబంధించి ఈసీ గారు చెక్ మీద చేయడం లేదు సార్. 17 వచ్చేసి 12, 13 కాలాలు రాయడం జరిగింది సార్. 18 వచ్చేసి మనకు సర్వైవల్ రిజిస్టర్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 19 వచ్చేసి రోజ్గార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు సార్. ఇక్కడ నుంచి నిర్వహిస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. 20 వచ్చేసి మనకు 4 వర్కేడ్ల కమ్యూనిటీ ప్లాంటేషన్లో మొక్కలు పెట్టింది సార్. ఇందులో 56% సర్వైవల్ ఉంది సార్. తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్లో మనకు 2808 మొక్కలు పెట్టి సార్. 68% ఉన్నాయి సార్. 21 సార్. నెక్స్ట్ 22 సార్. ఇది బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో ఇందులో మొక్కలు 9 మాత్రమే బతుకున్నాయి, చాలా లేవు సార్. 69 మొక్కలు పెట్టారు. 60 మొక్కలు చనిపోయినాయి, 9 ఉన్నాయి. 23 సార్. 7 వర్కేళ్లలో 40 మంది హక్కుదారులు పనిచేసినట్టున్నాయి సార్. ఈ 40 మందికి రోజువారీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. పూర్తి ఎంటీ మాస్టర్ సార్. ఇరవై 24 సార్. 3 మంది హక్కుదారులు వివిధ వర్కేళ్లలో పనిచేసినట్టున్నారు సార్. వీళ్ళు పనిచేసిన రోజుల కంటే మొత్తం రోజులు వేసే కాలంలో తక్కువ పడడం వల్ల వీళ్ళు లాస్ కావడం జరిగింది సార్. లాస్ పేమెంట్ గ్రామ సభలో LMMS ప్రాబ్లం అని తెలపడం జరిగింది. 25 సార్. ఎంఐ ట్యాంకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్ పర్మిషన్ లెటర్ మరియు ట్రిప్ షీట్స్ అనేది ఇవ్వలేదు సార్. సార్ 26 వచ్చేసి ఫీడర్ ఛానల్కు ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రీ మెజర్మెంట్ మీరు ఫస్ట్ పేజీలో ఒకటి మాత్రమే రాశారు, కానీ వాస్తవంగా ఏం చేయాలా, మొదటగా గ్రూప్ వారిగా ప్రీ మెజర్మెంట్ రాసి తర్వాత పోస్ట్ మెజర్మెంట్ రాసి పోస్ట్ మెజర్మెంట్ నుంచి ప్రీ మెజర్మెంట్ తీసేసిన తర్వాత గ్రూప్ వారిగా పేమెంట్ చేయాలి. మీరేం చేశారు, ఫస్ట్ టైం ఇలా జస్ట్ ఓన్లీ పొడవు ఇంత, వెడల్పు ఇంత, డెప్త్ ఇంత అని ఒక పేజీలో ఒకటే లైన్లో రాసి పక్క పెట్టేసి, సరే అట్లా కాదు కదా చేయాల్సింది. పాత మెజర్మెంట్ మీరు ఎంత క్వాంటిటీకి చేస్తున్నారంటే సపోజ్ నేనున్న 40 మీటర్ల పొడవు 3 మీటర్ వెడల్పు 0.5 లోతుని తీసిన ప్రజెంట్ పోస్ట్ మెజర్మెంట్. ప్రీ మెజర్మెంట్ అంతకంటే 0.1 ఉన్నది అనుకున్నాను. ఈ 50 లెక్కలు 0.1 తీసేసి పేమెంట్ చేయాలి గ్రూప్ వారికి, ఎవరిది వాళ్ళకి. మీరు అట్లా చేయలేదు, మిగతా రాలేదు. టాస్క్ ఏ గ్రూప్ అయితే పని చేస్తారో ఆ గ్రూప్ వారిగా పోస్ట్ మెజర్మెంట్ రాసి ప్రీ మెజర్మెంట్ తీసేసి పేమెంట్ చేయాలి మేడం. సార్ 27 ఇష్యూ మనకు 13 వర్కేళ్లలో నేమ్ బోర్డ్స్ అనేది ఫీల్డ్లో లేవు సార్.
సార్ మనకు మొత్తము 18 నేమ్ బోర్డులు పెట్టారు సార్. అందులో 5 నేమ్ బోర్డ్స్ పిల్లలు చూపించారు, మిగతా 13 నేమ్ బోర్డ్స్ అనేవి లేవు. ఏ వర్క్ ఐడి ఏ లొకేషన్ అన్న మా ఈ గ్రామ సమాచారం ఇదే సార్. సార్ సూరారాం జీపీ 127 ఇన్ఫర్మేషన్ సార్. మెటీరియల్ పేమెంట్ అంటే మనకు మెటీరియల్ పేమెంట్ రాలేదు, మా ఆడిట్ల పీరియడ్లో రాలేదు. ఒకటిసారి 27 సార్ క్రీడా ప్రాంగణానికి సంబంధించి ట్రిప్ షీట్స్ను రైతుల వివరాలు మనకు ట్రాక్టర్ వివరాలు తనిఖీ బృందం వచ్చినప్పుడు ఇవ్వలేదు సార్, గ్రామ సభలో చూపించడం జరిగింది. ఇది ఈకేపీ మొరం సప్లై గ్రావెల్ ఫీల్డింగ్ సంబంధించి 28 సార్. సీసీటీ సంబంధించి మనకు ఫీల్డ్లో 773.80 మీటర్ల రావడం జరిగింది. ఎన్డీలో 1058.71 మీటర్ల రికార్డ్ చేశారు సార్. తేడా 284.91 మీటర్లు రావడం జరిగింది సార్. ఎన్డీ ప్రకారం వెడల్పు లోతులు తీసుకొని క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది సార్. మనకు 35,660 రూపాయలు. సార్ ఇక్కడ మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు కారోబార్ సమక్షంలో వెళ్ళి కొలవడం జరిగింది సార్. సార్ మల్లన్న గుట్ట అని ఎఫ్ఐ గారు మీకు ఏం చెప్పిన ఒకసారి చెప్పండి, అది కూడా మీరు ఏం చెప్పినా చెప్పండి. కొలవలేదు అనడానికి కాదు, ఎంబీ జాయిన్ చేసిన తర్వాత తేడా వచ్చిందని ఎఫ్ఐ గారిని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కారోబార్కి ఫోన్ చేస్తే ఆయన 4 సార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేసిన మళ్ళీ చూపెట్టలేదు, రాలేదు చూపెట్టలేదు సార్. అక్కడ ఉన్న వరకు అయిపోయింది. ఇటు సైడ్ ఫారం పనులు తవ్వారు, అటు పక్క చుట్టూరు ఉన్నాయి కదా ఫారం పనులు, 4 ఫారం పనులు తవ్వారు అక్కడ రాలేదు. 3 రోజులు ఉన్నారు, ఆ ఫీల్డ్ కూడా రాలేదు, వర్కులు కూడా ఏం చూపెట్టలేదు. తర్వాత ఈ వర్కులు చూపెట్టడానికి సార్ మెజర్మెంట్ డివిజన్ మెజర్మెంట్స్ కాడ మీరు ఎంత పర్సెంటేజ్ డివిజన్ ఉంది సార్? 35,000 సార్. వర్క్ చూపెట్టడానికి రమ్మంటే ఈ పీరియడ్ నాది కాదు నాకు తెలియదు అనడం. నేను ఒక్కడికి 4 సార్లు రిక్వెస్ట్ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ గారు, తర్వాత కారబార్ సెక్రటరీ మేడం 1-4 సార్లు ఫోన్ చేస్తే ఫస్ట్ రోజు నేను మ్యారేజ్లో ఉన్నా సార్, నాకు సంబంధం లేదు, వాళ్ళు చూపెడతారని చెప్పారు ఫోన్ చేస్తే. లైవ్లో టీఏ గారు ఉన్నారు సార్. నేను వెళ్ళిన తర్వాత కనీసం అకామిడేషన్ కూడా నాకు చూపెట్టలేదు. అంటే నేను వ్యక్తిగతంగా చెప్పాలనుకుని చెప్పలేను, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే అక్కడ పట్టించుకునే వాళ్ళు ఈజీఎస్కి సంబంధించి టోటల్ నెగ్లిజెన్స్ ఉంటుంది. నాకు సంబంధం లేదు, నా వర్క్ కాదు. నాకు ఎఫ్ఐ గారిని అడిగితే సార్ నేనైతే చేయించలేదు సార్, లొకేషన్స్ నాకు తెలియదు అన్నాడు. అప్పుడు మేము ఏమనలేం కదా సార్. లైవ్లో మన టీఎం మేడం గారు కూడా ఉన్నారు. అక్కడ మేడం 2 గంటలు ఉంది, అయినా కూడా అక్కడికి ఎవరు రాలేదు. అడగండి, నాకు అకామిడేషన్ కూడా సాయంత్రం 8 గంటలకు ఇచ్చింది. ఏదేమైనా అక్కడనైతే చూపెట్టడానికైతే వీళ్ళు ఎవరు సహకరించలేదు అనుకున్నా సార్, అంతే, వేరే ఏం లేదు. వర్క్ అయితే సార్ నాకు చూపించినంత వరకు కోల్సిన సార్, మిగతా వరకు అయితే లేదు నా దృష్టిలో. వాళ్ళు ఉన్నది అంటున్నారు కాబట్టి నాకైతే తెలియదు. ఏమన్నాడు, ఒక్కరోజు మేము సంవత్సరంలో చేసిన వర్కును మీకు ఎక్కడ ఒక్కరోజులో ఎట్లా చూపెట్టాలా అంటాడు. దానికి నేను బాధ్యుని కాగా సార్, కారోబార్ అన్నాడు కదా లైవ్లో.
3 సంవత్సరంలో వేసిన వర్కులు నేను ఒకరోజు మీకు ఎట్లా చూపెడతా అంటున్నాడు ఆయన. నేను కాదు కదా సార్, చూపెడతారా టీఏ గారు కూడా చెప్పిన నాకు 2 మిషన్ నెంబర్ 11 సార్, కలకట మమత. మా అకౌంట్లో పోస్ట్ లేకుండా 2,200 రూపాయలు సార్. అకౌంట్ వల్ల తీసుకోలేకపోతున్నాను. ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా రాతపూర్వకంగా తెలిపారు. అవును సార్, 11 సార్. అవును సార్. సేమ్ ఇష్యూ సార్. అవును సార్, అకౌంట్ వల్ల తీసుకోవాల్సిన రాతపూర్వకంగా తెలపడం జరిగింది. మిషన్ నెంబర్ 13 సార్, డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ ఏం లేదు సార్. సార్ ఇక్కడ 2 వర్గాల్లో 12 రోజులు పనిచేసినట్టు 4 కూలీలు ఆధారాలు ఉన్నాయి కదా సార్. కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఐలే సార్, జాబ్ కన్నా 100. ఇక్కడ నష్టం వచ్చిన తర్వాత సంతకాలు చేసి కరప్షన్ చేయడం జరిగింది సార్. డ్యూటీలో అంతా పని చేయడం జరిగిందని తెలిసింది. మిషన్ నెంబర్ 26 సార్, ఈ రికార్డు పేరు మాసంలో కొట్టివేత ఆధారాలు బాగా జరుగుతున్నాయి సార్. ఆధార సంతకాలు అంశం నెంబర్ 27 సార్, ఇక్కడ గ్రామసభ తీర్మానాలు అదేవిధంగా గ్రామసభ రిజిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో గ్రామసభ రిజిస్టర్లో మనకు యాక్టివ్ లేబర్ బడ్జెట్ వివరాలు రాయాలి సార్. కానీ లేబర్ బడ్జెట్ వివరాలు ఎటువంటి వివరాలు రాయాలి సార్. అంశం నెంబర్ 28 సార్, పౌరసేవలకు సంబంధించి సిటిజన్ చార్ట్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ సిటిజన్ చార్ట్ బోర్డు లేదు సార్. 29 సార్, ఇక్కడ రోజువారీ దివాస్ కండక్ట్ చేయట్లేదు సార్. అదేవిధంగా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. అంశం నెంబర్ 30 సార్, 2 వర్గాల్లో ఎంఐ ట్యాంక్ పని చేయడం జరిగింది సార్. ఇటు ప్రెజెంటేషన్ వెళ్ళగా నీళ్లు ఉన్నాయి సార్. ఫోటో పరంగా పని జరిగిందని గుర్తించడం జరిగింది. కానీ ఇటు మట్టిని కూడా ట్రాక్టర్లో రైతులు తీసుకోవడానికి తెలపడం జరిగింది సార్. దీనికి సంబంధించిన ట్రాక్టర్ రిజిస్టర్ నిర్వహించగానే తరలించినట్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంకెర పత్రం ఇవ్వలేదు సార్. అంశం నెంబర్ 31 సార్, ఇక్కడ టీకేపీలో మనకు 250 క్యూబిక్ మీటర్లుగా 48,000 రూపాయలు పేమెంట్ చేసి సార్. దీనికి సంబంధించిన ట్రాక్టర్ షిప్ ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది. అంశం నెంబర్ 32 సార్, 2 వర్గాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 1020 మొక్కలు పెట్టారు సార్. ఇందులో మనకు 841 మొక్కలు బతున్నాయి సార్. 187 మొక్కలు చనిపోయినాయి సార్. 81% బతున్నాయి సార్. అంశం నెంబర్ 33 సార్, 3 వర్గాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ భాగంగా మొత్తం 2,403 మొక్కలు పెట్టారు సార్. ఇందులో మనకు 1920 మొక్కలు బతున్నాయి సార్. 470 చనిపోయినాయి సార్. అంశం నెంబర్ 34 సార్, కెనాల్ ప్లాంటేషన్ సార్. 109 మొక్కలు పెట్టారు సార్. ఇందులో 134 బతున్నాయి, 64 చనిపోయినాయి సార్. అంశం నెంబర్ 35 సార్, ఇక్కడ ఉపలయ జాబ్ కార్డ్ నెంబర్ 10296 సార్. ఇక్కడ 2 రోజులు పనిచేసినట్టు సంతకాల ఆధార్ లేవు కాదు. సిఓ గారు పేమెంట్ చేయడం జరిగింది సార్. అంశం నెంబర్ 36 సార్, 3 వర్గాల్లో పాస్ ఆర్డర్ లేకుండానే బిడిబాబు సంతకాలు ఏమైనా కూలకు వేతన చెల్లించడం జరిగింది సార్. అంశం నెంబర్ 37 సార్, 2 వర్గాల్లో మెటీరియల్ సంబంధించి 22,000 పేమెంట్ చేసింది సార్. దీనికి సంబంధించిన బిల్స్ వచ్చే తనిఖీ నాకు ఇవ్వలేదు సార్. అవును సార్, గ్రామ సభలో చూపించడం జరిగింది. పిఆర్ వర్క్ సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. అదేవిధంగా ఆడిట్ చేయలేదు సార్. అంశం నెంబర్ 39 సార్, ఇక్కడ టీకేపీలో నేమ్ బోర్డుగా 4,000 రూపాయలు పేమెంట్ చేసి సార్. ఒక నేమ్ బోర్డు నిర్మించారు కానీ దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు సార్ అనేది రాయలేదు సార్. దాని వర్క్ సంబంధించిన ఎటువంటి వివరాలు రాయలేదు.
మిషన్ నెంబర్ 40 సార్. ఇక్కడ సముద్రాల శ్రీనివాస్ సార్ వెజిటేబుల్ కల్టివేషన్ పనిలో భాగంగా స్టీల్ వైర్ గాను అదేవిధంగా ఐరన్ పోల్స్ కానీ పేమెంట్ అయింది సార్. ఇక్కడ ఓన్లీ మనకు ఐరన్ పోల్స్ మాత్రమే నాటింది జరిగింది కన్ఫర్మేషన్ వెళ్ళి చూడగా. అక్కడ స్టీల్ వైర్ అండ్ వైరింగ్ అనేది లేదు సార్. మాకు ఫోటో చూపెడతాను, ఫోటో కూడా చూపించలేదు. అదేవిధంగా మాకు ఫోటో చూపించిన ప్రకారంగా మాకు ఓన్లీ పోల్స్ మాత్రమే చూపించారు, వైరింగ్ కూడా లేదు సార్ ఆ ఫోటోలో. అంటే మనకు ఆ రిపోర్ట్స్ కమిషన్ ఎప్పుడు తెలుస్తుంది కదా. అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది సార్ రిపోర్ట్. చెప్పండి సార్. మిషన్ నెంబర్ 10 సార్. ఇక్కడ వర్క్ సైట్ ఫెసిలిటీ గురించి లేవని తెలిపని జరిగింది సార్ డోర్ టు డోర్లో. మిషన్ నెంబర్ 11 సార్. పులి ఏలేందరా సార్. ఇక్కడ క్యాడీ షెడ్ కూడా ఇన్ఫోగ్రెస్ కింద మాకు వర్క్ వచ్చింది సార్. అయితే మేము కన్ఫర్మేషన్ వెళ్ళి చూడ క్యాడీ షెడ్ కూడా పూర్తి కావడం జరిగింది. ఇటు విషయంపై రైతు విధానం కూడా పూర్తి కావడం జరిగింది. మెటీరియల్ పేమెంట్ రాలేదు కానీ రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్ మాకు. మిషన్ నెంబర్ 23 సార్. ఇక్కడ ఎల్లమ్మ జాబ్ కానీ మన 10057 సార్. ఈమె ఒకరోజు పనిచేసినట్టు మరుసటి సంతకాల ఆధారాలు ఉన్నాయి సార్. మొత్తం రోజుల కాలంలో ఇవ్వడం వల్ల 150 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇక్కడ మిషన్ నెంబర్ 24 సార్. 5 వర్కర్లలో 10 మంది కూలీలు 57 రోజులు పనిచేసారు సార్. కానీ మొత్తం రోజుల కాలంలో 46 అని రాయడం వల్ల కూలీలు పనిచేసి 11 రోజులకు గాను 1122 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇక్కడ అంశం నెంబర్ 25 సార్. ఇక్కడ 2 కూలీలు పనిచేసినట్టు ఆధారాలు కలవు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ 11 రోజులకు. అంశం నెంబర్ 26 సార్. 12 మంది కూలీలు 72 రోజులు పనిచేసినట్టు ఆధారాలు ఉన్నాయి కానీ ఇట్టి ఆధారాలు సంతకాలు ఉన్నాయి కానీ ఇట్టి సంతకాలు చేసి ఆధారాలు కరప్షన్ చేసి సార్. ఇక్కడ కరప్షన్ చేసి ఆధారాలు వేసుకోవడం జరిగింది సార్ సంతకాలు చేసి. అంశం నెంబర్ 27 సార్. ఇక్కడ అమృతం అనే జాబ్ కానీ మన 10097 సార్. ఇక్కడ 2 రోజుల కానీ వైట్నర్ వాడి సొంత ఆధారాలు వేసేది సార్. ఇక్కడ 28 సార్. ఇట్టి మాస్టర్లు ఎందుకు సంతకాల ఆధారాలు కొట్టుకోవడం జరుగుతుందని గుర్తించడం జరిగింది సార్. 29 సార్. ఇక్కడ గ్రామసభ రిజిస్టర్లో మన లేబర్ బడ్జెట్ వివరాలు రాయట్లేదు సార్. ఎటువంటి వివరాలు
అంశం నెంబర్ 30 సార్. ఈ రికార్డ్ అయినది ఒక నర్సరీ పెంపకంలో పనిచేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి స్టాక్ రిజిస్టర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. అంశం నెంబర్ 31 సార్. రోజువారీ దివాస్ కండక్ట్ చేయట్లేదు, అదేవిధంగా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. అంశం నెంబర్ 32 సార్. 2 వర్గాల్లో ఎంఐ ట్యాంక్ పనిచేయడం జరిగింది సార్. అయితే ఇటు మట్టిని డోర్ టు డోర్లో ట్రాక్టర్లో రైతులు తీసుకోవడానికి తెలిపడం జరిగింది సార్. దీనికి సంబంధించి ట్రాక్టర్ వారి రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు సార్. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంగీకారపత్రం కూడా ఇవ్వలేదు సార్. అంశం నెంబర్ 33 సార్. ఇక్కడ రైతులకు సంబంధించి 3 వర్గాల్లో పనిచేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి రైతుల అంగీకార పత్రాలు, జాబ్ కార్డు రాష్ట్రాలు, ఆధార్ కార్డు రాష్ట్రాలు, పట్టాదారు పాస్బుక్స్ తనిఖీ బృందాన్ని చూపించలేదు, ఇవ్వలేదు సార్. అంశం నెంబర్ 34 సార్. సిటిజన్ చార్ట్ బోర్డు లేదు సార్ గ్రామ పంచాయతీలో. 35 సార్. ఇక్కడ డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఒక వర్గాల్లో చేయించడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఎంఓఆర్డీ పర్మిషన్ వర్క్స్లో లేకుండా ఇటు పని చేయించడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. సార్, ఈ గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించే క్రమంలో సెక్రటరీ గారు ఎటువంటి ఫీలు చూపించలేదు, మాకు కన్సల్ట్ కాలేదు సార్. చేసుకోవడం జరిగింది సార్. 13 సార్. వర్క్ సైడ్ ఫెసిలిటీ లేవని చెప్పడం జరిగింది సార్ డోర్ టు డోర్లో. అంశం నెంబర్ 14 సార్. ఎన్ని యాదగిరి సార్. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ నందు 2022 సంవత్సరంలో కమ్యూనిటీ ప్లాంటేషన్, అదేవిధంగా రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ఎరువులు వేయడం జరిగింది, నీరు కూడా పోయడం జరిగింది. దీనికి సంబంధించిన బిల్స్ రాలేదని మాకు వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఇదే వర్షాన్ని గ్రామ సభలో వినిపిస్తే అది తప్పు, గ్రామ సభల ప్రజలు తను ఎరువులు వేయడం తెలిపిస్తారు. ఇది ఎన్ని యాదగిరి సార్. 14 అంశం నెంబర్ 15 సార్. రాపర్తి రాజు సార్. ఇక్కడ గ్రానైట్ దగ్గర వాళ్ళ పొలాలకు బాటలేదని ఫార్మేషన్ రోడ్ ఇవ్వగలరు కానీ లొకేషన్ చూస్తే పాటు వాదపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఫార్మేషన్ రోడ్ వేయాలని రైతులు వాదపూర్వకంగా తెలపడం జరిగింది. సార్. టీఎల్ఐ సార్. ఇతను కూడా మా గ్రామంలో చాలా జూలిపోర ఉంది, ఇది కటింగ్ చేయించవలసిందిగా వాతాపూర్వకంగా తెలపడం జరిగింది సార్ లొకేషన్తో పాటు. మిషన్ నెంబర్ 28 సార్. 11 మంది కూలీలు 81 రోజులు పనిచేసినట్టు మా సంతకాలు ఆదాయాలు కలవు సార్. కానీ మొత్తం రోజుల కాలంలో 69 అనే వల్ల కూలీలు 12 రోజులు నష్టపోవడం జరిగింది సార్. 11 మంది కూలీలు పనిచేసి. మరి ఇప్పుడు ఆ మాత్రం కూడా 60 మంది కూడా చేస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అవుతుందని మీరు భయపడి పెట్టలేరా? మన జిల్లా
రూపాయలు ఎక్స్ట్రా పేమెంట్ అయింది సార్. మిషన్ నెంబర్ 47 సార్. లక్ష్మీ సార్, జాబ్ కార్డ్ నెంబర్ 11250. ఈమె 2 రోజులు పనిచేసాడు. ఫస్ట్ మంత్ సంతకాలు లేవు సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్. మిషన్ నెంబర్ 48 సార్. పాస్వర్డ్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 49 సార్. ఓకే సార్. మేకా స్వరూప సార్, జాబ్ కార్డ్ నెంబర్ 7011 సార్. మాకు మొదటి నుంచి జాబ్ కార్డ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. కానీ కొత్తగా 10892లో మళ్ళీ అంటే ఈ జాబ్ కార్డ్లో సేమ్ డేట్ నాడు పనిచేసారు, ఇదే జాబ్ కార్డ్లో సేమ్ డేట్ నాడు పనిచేసారు. 4 వారాలు సార్. దీనికి ఉన్నది సార్. ఆమె ఉన్న జాబ్ కార్డు 2 జాబ్ కార్డులు ఇచ్చింది. ఒక జాబ్ కార్డు ఆమె పేరు ఉంది, ఒక జాబ్ కార్డు మీద వాళ్ళ భర్త పేరు ఆమె పేరు. ఆమె స్వయంగా చెప్పింది. నేను అక్కడ వాట్సాప్ కూడా నిర్వహించాను. అక్కడ వాట్సాప్ కూడా నేను నిర్వహించాను. మే 2022లో ఆధార్ కార్డు ఉండేనా, లింక్ అయి ఉండేనా, ఆధార్ లేనప్పుడు సార్ అదే జాబ్ కార్డ్ సార్. నేను తిరిగినాను సార్. ఆమె టైంలో వచ్చింది, ఎప్పుడు వచ్చినా మాకు తెలియదు సార్. ఫస్ట్ నుంచి మేము చేస్తున్నాం సార్. మిషన్ నెంబర్ 51 సార్. ఇక్కడ 13 వర్కర్లు నేమ్ బోర్డు పెట్టినట్టుగా పేమెంట్ చేయడం జరిగింది సార్. బ్యాంకులో నేమ్ బోర్డు లేవు సార్. కానీ ఈ అమౌంట్ అనేది ఆలయంలో సర్వీస్ లేకుండా జమ కావడం జరిగింది సార్. అయితే 13 అయితే మిగతా 7 ఆధారం నాటి ఎక్కడ నాటించారు కదా, మంచిగా నాటించిన తర్వాత పెట్టి సార్ అది కూడా ఒక 1 లేదు మాకు క్లియర్ అక్కడ మంచిగా కాపాడలకు వాళ్ళు ఏదైనా కూడా చూడడానికి మంట పడకూడదు. తోటి మంచిగా మన దేనికి రాకుండా మిషన్ నెంబర్ 7 వర్కర్ల నేమ్ బోర్డు పేమెంట్ చేసి 1 to 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. విలేజ్ పార్క్లో 100% మొక్కల సర్వే ఉంది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. అవిడ ప్లాంటేషన్ 515 మొక్కలకు 515 మొక్కలు బతుకున్నాయి సార్. 100%. ఇష్యూ నెంబర్ 10 సార్. సమ్మాయి అనే కూలీ సార్. ఈయనకు బీపీఎం సంబంధించి అకౌంట్లో రిజెక్ట్ రావడం వల్ల ఈయనకు 2000 రూపాయలు అకౌంట్లో ఉండిపోయినాయి సార్. తీసుకోవడం రావడం నుంచి ఫిర్యాదు ఇచ్చారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. ఇదిగిల సేమ్ సార్. అకౌంట్లోనే డబ్బులు ఉన్నాయి సార్. వాళ్ళకి వేలు ముద్దు పడడం వల్ల డబ్బులు తీసుకోవడం. ఇష్యూ నెంబర్ 12 సార్. 100 days 4,000 సార్. దానివల్ల 4,743 రూపాయలు డబ్బాలు పెట్టే ఛార్జ్ ఇస్తుందా లేకపోతే మళ్ళీ ఛార్జ్ పెట్టాలి? డబ్బాలు పెట్టిస్తే ఇష్యూ నెంబర్ 13 సార్. డిమాండ్ ఫండ్స్ అనేది తీసుకోవడం జరిగింది సార్. 14 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 2023 3 నెలలు పబ్లిక్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్.
రసీదు అనేది ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. 3 రకాల ఫొటోస్లో 2 దశల ఫోటోలు చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. రైతుల కూల సంతకాల్లో పూర్తి స్థాయిలో తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. ఈసీగా చెక్ మెజర్ అనేది చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. 12-13 కాలంశాలు పూర్తి స్థాయిలో రాయలేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. సర్వే రిజిస్టర్ అనేది ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 1916 మొక్కలకు సంబంధించి 1783 మొక్కలు ఉన్నాయి సార్. 133 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 5029 మొక్కలు పెట్టగా సార్. ఇందులో 4194 మొక్కలు బతుకున్నాయి సార్. 835 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. ఇంటర్నల్ ప్లాంటేషన్ సంబంధించి 200 మొక్కలకు గాను 150 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 41 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 27 సార్. బయోపెయింటింగ్ ప్లాంటేషన్ సంబంధించి 520 మొక్కలు పెట్టారు సార్. ఇందులో 480 మొక్కలు బతుకున్నాయి సార్. 44 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. మాస్టర్ నందు వైట్నర్ ఉపయోగించడం జరిగింది సార్. 6 కూర్లకు సంబంధించి ఆ ఆధార్లపైన మొత్తం వైట్నర్ వాడి సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. 7 వర్గాలకు సంబంధించి 10 మాస్టర్లు మొత్తం ఆధార్లు సంతకాలు కొట్టివేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 30 సార్. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్ణయించలేదు సార్. ఇష్యూ నెంబర్ 31 సార్. 4 వర్గాలకు సంబంధించి నేమ్ బోర్డు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు ఎంపీ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 32 సార్. ఫార్మేషన్ రోడ్ సంబంధించి నేమ్ బోర్డు పేమెంట్ చేయడం సార్. పని ప్రదేశంలో నేమ్ బోర్డు లేదు సార్. ఫోటోనే పెట్టారు సార్. మామూలుగా వేరే నేమ్ బోర్డు సంబంధించి ఫోటో చూపించారు. 33 సార్. పిఆర్ సంబంధించి రికార్డు ఇవ్వండి. దుర్గా నాయక్ కంట సార్. 127 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. విలేజ్ పార్క్ సంబంధించి 100% సర్వే రూమ్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 2023 సంవత్సరంలో చేయలేదు సార్. రసీదు ఇవ్వడం లేదు సార్. 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది సార్. 3 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్స్ నిర్ణయించడం జరిగింది సార్. రైతుల కూలీ సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ అనేది చేయడం జరిగింది సార్. చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 12-13 కాలంశాలు రాయడం జరిగింది సార్. సర్వే రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. రోజ్గార్ రిజిస్టర్ నిర్ణయించలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 6462 మొక్కలకు గాను 5185 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 1286 మొక్కలను చనిపోయింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 1518 మొక్కలకు గాను 1021 మొక్కలు బతుకున్నాయి సార్. 497 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. బయోపెయింటింగ్ ప్లాంటేషన్ సంబంధించి 2000 మొక్కలకు గాను 1690 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 391 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి సార్ 200 మొక్కలు పెట్టుకోవడం జరిగింది సార్. ఇందులో 201 మొక్కలు బతుకుంది సార్. 49 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి సార్. ఇందులో మాస్టర్ నందు 2 మంది కూలీలకు హాజర్లు వేసి కొట్టివేయడం జరిగింది సార్. సంతకాలు కొట్టివేయడం జరిగింది సార్. దీంట్లో 12 రోజులకు సంబంధించి 3022 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 26 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి సార్ యాబు గణేష్ కూలి సార్. ఈయన 7 రోజులు పని చేయడం జరిగింది సార్, కానీ 6 రోజులకే పేమెంట్ చేయండి సార్. ఒకరోజు 256 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, గ్రావర్ రోడ్ సంబంధించి సార్ రవి అనే కూలికి పని చేయడం జరిగింది సార్. ఈయన 2 రోజులు నాకు ఆధార్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ ఒక రోజుకి. ఇష్యూ నెంబర్ 28 సార్, అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి సార్. ఇది రెడ్డి అనే కూలి సార్. ఈయనకి ఇట్లా ఆధార్లు లేకుండా సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్, 4 వర్గాలకు సంబంధించి 4 మాస్టర్లలో 6 మంది కూలీలు సార్ 18 పందాలు పని చేయడం జరిగింది సార్. వారికి ఆధార్లు మొత్తం కొట్టివేయడం జరిగింది సార్, ఆధార్లు దిద్దడం జరిగింది సార్. ఇది గ్రామ సమాచారం సార్. ఓబులాపూర్ సార్. ఇన్ఫర్మేషన్ ఇష్యూ నెంబర్ 5 సార్, అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 3,354 మొక్కలకు గాను 354 మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, బయోపెంటింగ్ ప్లాంటేషన్ సంబంధించి 1000 మొక్కలకు గాను 1000 మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ కోసం 3 హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. కిసాన్ దిల్పర్ సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, లాలు అనే కూలి సార్. నాకు 100 డేస్ పూర్తి కావడం వల్ల 695 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అంతే. ఇష్యూ నెంబర్ 12 సార్, డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 14 సార్, రసీదు ఇవ్వడం లేదు సార్. 15 సార్, 7 రిజిస్టర్లో ఇందులో జాబ్ కార్డ్ రిజిస్టర్ అప్డేట్ లేదు సార్. డిమాండ్ రిజిస్టర్ అప్డేట్ లేదు సార్. శిశు రాష్ట్ర రిజిస్టర్ గిట్ట అప్డేట్ లేదు సార్. ఫిర్యాదు రిజిస్టర్ గిట్ట అప్డేట్ లేదు సార్. రికార్డ్ అంటే రిజిస్టర్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఎలాంటి అప్డేట్ చేయడం లేదు సార్. ఏ డేట్ గిట్ట అందుకే అది తీయలేదు. రోజువారీగా డిమాండ్ పెట్టినప్పుడల్లా ఎవరికి పెట్టిందో వాళ్ళ పేరు రాయడం, మొత్తం వచ్చినాక పేమెంట్ అయినాక వాళ్ళ పేరు రాయడం, అన్నీ నింపేసి కరెక్ట్ ఉంటుంది. ఏం చేస్తున్నారు, ఎట్లా కూడా వస్తుంది కదా వచ్చినప్పుడు చూద్దామంటే కాదు. 23 ఇష్యూ నెంబర్ 23 సార్, రోజుగారు రిజిస్టర్ నిర్ణయించలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్, నర్సరీకి సంబంధించిన 3 రకాల రిజిస్టర్స్ అసలు తనిఖీ బృందం వరకే ఇవ్వలేదు సార్. నేను గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాతనే సెక్రటరీ సార్కి ఇట్లా అడిగి పెట్టాను, అయినా లేవు అని చెప్పేసి చెప్పారు సార్. సార్ 11 సిహెచ్ అయినా ఎంపీ సార్ కట్టించడం జరిగింది సార్. 1,15,000 వచ్చినాయి సార్. ఇంకా పైసలు రావాలని తెలియదు.
తీసుకుని నో డిమాండ్ తీసుకోలేదు సార్. సార్ ఈ 23 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో 88% వస్తుంది సార్. సర్వే వాళ్ళు ఉంది సార్. సార్ ఈ 26 రమేష్ అనే ఆయన 7 రోజులు పని చేయడం జరిగింది సార్. కానీ సీఓ మాత్రం 6 రోజులు వేయడం వల్ల ఒకరోజు నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 22 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో 88% సర్వే వాళ్ళు ఉంది సార్. నెక్స్ట్ సార్ 23 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 89% సర్వే వాళ్ళు ఉంది సార్. సార్ 24 సార్ 4 వర్గాలకు సంబంధించి కొట్టువేతలు చేయడం జరిగింది ఆర్జీలు. నెక్స్ట్ సార్ ఈమె సరోజ అనే టైమే 6 రోజులు పని చేసింది సార్. కానీ 5 రోజులు అయిన వల్ల ఒకరోజు నష్టపోవడం జరిగింది సార్. 145 సార్ నెక్స్ట్ 26 సార్ 9 మంది కూలీలు సార్ పనికోవడం జరిగింది. అటెండెన్స్ ఉంది సార్. కానీ సంతకాలు లేవు సార్. సార్ 37 సార్ ఇవి వెళ్ళాం అనే టైం పనికోకుండా పేమెంట్ చేసింది సార్. ఒకరోజు ఎన్ఎంఎంఎస్ చూసి మాస్టర్లు చూసి కొట్టేస్తే అయిపోతుందమ్మా. ఎన్ఎంఎంఎస్ కొట్టినప్పుడు మాస్టర్లు హాజరేసి ఎన్ఎంఎంఎస్ రెండు ఒక్కసారి కొట్టేస్తే సేమ్ ఉంటుంది కదా. ఇక ఆర్డర్ రాయండి సరే ఏదో ఒక ప్రాబ్లం ఇప్పుడు ఒకసారి వచ్చినప్పుడు రాయండి. మెన్షన్ చేయండి. 22 మొదటి వచ్చింది ఫేస్ డిటెక్షన్ చేసేది వచ్చింది. ఫోటో తీయాలి, సెల్ఫీ తీయాలి, ఒక్కొక్క వయసు కలిపి తీయాలి. ఇప్పుడు మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా వాటర్ వచ్చుడు కాదు. ఇప్పుడు ఇట్లా అందుకుంటాయి కదా. ఇప్పుడు ఈ టైంలో వస్తున్నాయి. అప్పుడు పెట్టేటప్పుడు మిగిలేవా? ఏం మొక్కలు? గాడి కట్టుకుంటే ముందే నెక్కించుకుంటే అయిపోతుంది. నర్సరీలలో మొక్కలు లేవా? 4,100 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 3,111 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 1,091 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 75 సర్వే.
నెక్స్ట్ సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో సార్ 3,500 మొక్కలు పెట్టడం జరిగింది సార్. వాటిని లెక్కించగా 1,883 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 1,617 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 53. నెక్స్ట్ సార్ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో 3,000 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 2,060 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 940 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 68 సార్. 25 ఇష్యూ సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 26 సార్. సేమ్ ఇష్యూ సార్. సార్ హాజరులు కొట్టివేయడం జరుగుతుంది సార్. ట్వంటీ 28 సార్. జయ అనే వ్యక్తి 14 రోజులు పనిచేస్తే 13 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్. 1 డే లాస్ అయింది సార్. 246 రూపాయలు. సార్ ఎఫ్టీఓస్ మీద ఎంపీడీఓ గారు సంతకాలు చెల్లడం లేదు. 30 సార్. 2 వర్గాలకు సంబంధించి నేమ్ బోర్డ్స్ లేవు సార్. గ్రామ సమాచారం లక్ష్మీతండ కదా మీరంతా. ఇది రిపీట్ కాకుండా చూసుకోండి, మంచిగా నిదానంగా మాస్టర్లు అన్నీ చెప్పండి వాళ్ళకి. 25 లెటర్ ఉండాలి. మళ్ళా ఒక అర్ధ గంట చేస్తారు చేయడానికి, తర్వాత సబ్మిట్ చేస్తారా? వాళ్ళకు చూసండి. సరే ఉంది సార్ అంటే ఇప్పుడు చేసేద్దాం. మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం 22 మొక్కలు ఉన్నాయి. పని పెట్టినవి 44.
భాగంగా మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం 700 వస్తున్నాయి. ఇంకా మొత్తం వాస్తవాలు పనిచేస్తుంది. వాస్తవాలు అదొక ఫస్ట్ జీబీ తెచ్చిరా లేదా?